ఇగో ఈ ముచ్చటిన్నరా మన రాజ్ తరుణ్ లావణ్య వివాదం గత 2 నెలలకెళ్ళి గరం ముచ్చట్లెక్క మారిన సంగతి మన అందరికీ ఎరకనే. ఇక దానికి గిట్లా కారణం ఏందా అని సోచాయిస్తే ఆమె బయట పెట్టిన విషయం ఏందనంటే 11 సంవత్సరాలకెళ్ళి నేను రాజ్ తరుణ్తోని సహజీవనంలో ఉన్నా, ఇక ఇప్పుడు ఎట్టకేలకు నన్ను మోసం చేసి పారిపోయిండ్రా ముర్రో అని మొత్తుకొని మరి పోలీసులకు పోయి ఇవ ఫిర్యాదు చేసింది. ఇక కంప్లైంట్ అయితే ఇచ్చిందంట. ఇక దీంతో పోలీసులు దీంట్లో ఎంతో కొంత నిజం ఉన్నదని నమ్మి మరి ఇప్పుడు ఛార్జ్ షీటు దాఖలాలు చేసేటందుకు సిద్ధమవుతున్నారంట. ఇక చూసిరా ముందుగానే ఇక హైకోర్టుకి వెళ్ళి ముందస్తుగా మన రాజ్ తరుణ్ బెయిల్ తెచ్చుకున్నాడంట. ఇది ఇట్లుంటే మొదట్లో ఈమె చాలా ఆరోపణలు చేసి రచ్చ చేసింది. ఇక చాలా హడావిడి ఇట్లా చేసింది. ఇక ఒక్కసారి ఇక ఆ మధ్యన చాలా గమ్మునున్నది. ఎందుకో అని అందరూ సోచాయించారు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఒక వీడియో విడుదల చేసిందంట. ఇక ఆ వీడియో చూస్తుంటే మస్తుగా గొడవ జరిగినట్టు అర్థమైతేనే ఉన్నది. ఇక ఇంటారచ్చ బయట రచ్చ అనుకుంటా ఇక మొత్తం ఆగం చేసిందంట. ఇక ముంబైలో మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ ఇద్దరు ఒకటే దగ్గర ఉంటున్నప్పటికీ వాళ్ళిద్దరూ ఒకటే సమయంలో ఉన్న చోట పోయి రచ్చ చేయడమే కాకుండా గొడవలకు దిగిందంట. ఇక దీంతో ఆ వివాదం ఇంకా పెద్దదయ్యి ఆమెని మస్తుగా దూషించిందంట. అయితే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియాలో గరం ముచ్చట్లెక్క ఇంకా బగ్గు అంటున్నదట. కనుక దీనికి స్పందన లెక్కనే రాజ్ తరుణ్ ఆయన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టుని పెట్టిండంట. ఇక అది చూస్తుంటే మాలవికి క్షమాపణలు చెప్పినట్టు అర్థమవుతున్నది. ఇక ఆయన ఏమంటున్నాడంటే, ముంబైలో జరిగిన ఘటనను తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉన్నది, అవమానంగా గిట్లా అనిపించింది, కనుక ముంబైలో జరిగినందుకు నన్ను క్షమాపణలు కోరుతున్నా, ఇక నన్ను క్షమించు, ఇక నేను మీతోని మీ స్నేహితులతోని మంచిగా వినాయకుడు పండగ జరుపుకున్నా, మంచిగా ఆస్వాదించిన, నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ పండగ అనేది, వినాయకుడి ఆశీస్సులు మన అందరికీ ఉంటాయి, కనుక నేను మళ్ళీసారి క్షమాపణ కోరుతున్నా అని చెప్పి క్షమాపణలు అయితే కోరిండంట. ఇక ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే ఏం అర్థమవుతున్నదంటే రాజ్ తరుణ్ ఎట్టకేలకు ఈ వీడియో చూడడం జరిగింది. అందుకనే దాని వివరణ కోసమే ఈ పోస్ట్ పెట్టినట్లు అర్థమవుతున్నదనే మాట అయితే వినబడుతున్నది. గది ఇట్లా ఒక అందుకు వాస్తవానే చెప్పుకోవాలి. ఇక మీకు ఇట్లా ఏమనిపిస్తున్నది చెప్పురి. లావణ్య కడుపు మంట అనేది ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉన్నదాయే. ఇక ఈమె కడుపులో ఇంత మంట ఉన్నదని ఇక దీంట్లో ఎంతవరకు నిజం ఉన్నదంటారు? ఇక ఎంత నిజం అయితే ఈమె ఇట్లా మాట్లాడుతుందంటారు? కేవలం నిజమైతే మాట్లాడుతున్నారంటారా, లేకుంటే ఇక మస్తుగా ఎత్తుపల్లాలు వేసి ఎంతో కొంత రాబట్టాలని చూస్తున్నదంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.